ఏమండి ఏం కాదు కదా? ఏం జరిగిందమ్మా? చంద్ర ఏమైందిరా? నాన్న కాలు జారి కింద పడిపోయింది నాన్న. అలా ఎలా పడిపోయిందిరా? వదిన కోసం వెళ్తూ కింద ఉన్న వాటర్ని చూసుకోకుండా కింద పడిపోయింది. అయ్యో అక్క నొప్పి చాలా ఎక్కువగా ఉందక్క. అయ్యో, నేను భరించలేకపోతున్నానక్క. ఏం కాదు, కొంచెం ఓర్చుకో. హాస్పిటల్కి వెళ్దాం. ఎవండి ముందు మీరు వెళ్ళి కార్ తీయండి త్వరగా. నొప్పి నొప్పి. మావయ్య, మీరు కృష్ణప్రసాద్ గారికి ఫోన్ చేసి పద్మకి ఇలా జరిగిందని వెంటనే చెప్పండి. హాస్పిటల్కి తీసుకొస్తున్నామని కూడా చెప్పండి. మనం వెళ్లేలోపు కృష్ణప్రసాద్ గారైనా ప్రియాంక అయినా ఎక్కడికి వెళ్లకుండా కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్ని చేస్తారు. సరే కమలా, ముందు మీరు తీసుకెళ్ళండి, నేను ఫోన్ చేసి చెప్తాను. అలాగే మావయ్య. లే పద్మ, జాగ్రత్త, కొంచెం ఓర్చుకో. పద, జాగ్రత్త. హలో కృష్ణప్రసాద్. నొప్పి. కూర్చో. జాగ్రత్త. కొంచెం ఫాస్ట్ గా పోని. సార్ మేము వచ్చేసాం సార్. మేము హాస్పిటల్ ముందే ఉన్నాం. అవునా? నేను ఇప్పుడే స్ట్రెచ్చర్ పంపిస్తున్నాను. బాయ్స్, ఇమీడియట్గా స్ట్రెచ్చర్ తీసుకురండి. త్వరగా త్వరగా తీసుకురండి. ఏం పర్లేదు, మీరేం కంగారు పడకండి. త్వరగా తీసుకుపోదండి. చిన్నత్తయ్య, చిన్నత్తయ్య, మీకేం కాదు, నేను వచ్చేసాను కదా. అత్తయ్య మీరు కూడా ఏం కంగారు పడకండి, నేను చూసుకుంటాను. అమ్మ ప్రియాంక, జాగ్రత్త. నేనున్నాను కదా అత్తయ్య, నేను చూసుకుంటాను. చంద్ర గారు, మీరేం బాధపడకండి. మేము చూసి చెప్తాం, మీరు ధైర్యంగా ఉండండి. ధనంజయ్ వాళ్ళు హాస్పిటల్కి చేరుకున్నారా లేదా? పద్మకి ఇప్పుడు ఎలా ఉందో ఏంటో. వెళ్ళిన వాళ్ళు కనీసం ఫోన్ కూడా చేయలేదు. అక్కడ పరిస్థితి ఎలా ఉందో ఏంటో. ఒకసారి ఫోన్ చేసి కనుక్కుందాం. హలో నాన్న, చెప్పండి. ఎరా, హాస్పిటల్కి వెళ్ళారా లేదా? హాస్పిటల్కి వచ్చావు నాన్న. ఇప్పుడే కృష్ణప్రసాద్ గారు ప్రియాంక పద్మని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లారు నాన్న. ఆపరేషన్ థియేటర్కా? అవును నాన్న. సమస్య ఏం ఉండదు కదా? అదేం ఉండదు నాన్న. ఇలా జరిగిందేంట్రా? అవును, చంద్ర ఎలా ఉన్నాడు?
వాడు చాలా భయపడుతున్నాడు నాన్న. చాలా కంగారుగా ఉన్నాడు. వాడికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. సరే సరే రే, నువ్వు వాడికి ధైర్యం చెప్పు. అక్కడ ఏం జరుగుతుంది అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ ఇవ్వు. కృష్ణప్రసాద్ ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు రాగానే నాకు ఒకసారి ఫోన్ చేయి, నేను మాట్లాడతాను. ఆ అవసరం ఏమి ఉండదులే నాన్న. ఆయన హడావుడిగా ఉంటారు కదా, ఆ టైంలో ఫోన్ ఎందుకని. సరే సరే, ఏదైనా అవసరమైతే చెప్పు, వెంటనే నేనే వస్తాను. సరే నాన్న, ఉంటాను. రే చంద్ర, అన్నయ్య, పద్మకి ఏం కాదు కదా? ఏం కాదురా, నువ్వేం కంగారు పడకు. ఆ, చెకప్కి తీసుకెళ్లారు కదా, అంతా బాగానే ఉంటుందిరా. భగవంతుడా, పద్మకేం కాకుండా చూడు స్వామి. ధర్మం నిజంగా ఉందని అంటే, దైవం నిజంగా ఉందని అంటే, న్యాయం అభేద్యమై ఉందంటే బోధి ప్రాణం, సత్యం అనంతమై ఉందంటే, దుఃఖం నివేదనై ఉందంటే, దైవం అమేకమై విని ఉంటే బోధి ప్రాణం. ఈ మా స్వరం కాదావరం, ఈ శోకమే శ్లోకమై. నానా, బీపీ చెక్ చేయండి. ఓకే, అదే లైవ్. ఈ జనం ప్రార్థనం నీకే భగవాన్. భగవంతుడా, కాపాడయ్యా. అంతా నువ్వే చూసుకోవాలి. తనకేమీ కాకుండా చూడు. నానా, ఇంజెక్షన్ ఇవ్వండి. వీళ్ళేంటి హాస్పిటల్లో? అసలు ఇక్కడెందుకున్నారు? ఒకళ్ళు వస్తే పని మీద వచ్చారు అనుకోవచ్చు, కానీ అందరూ ఇక్కడేం చేస్తున్నారు? ఏముంది, కృష్ణప్రసాద్ గారి కోసమో ప్రియాంక గారి కోసమో వచ్చుంటారు. అయినా నాకెందుకు? నేను రిపోర్ట్స్ తీసుకుని వెళ్ళాలి. నానా, అక్క, హాస్పిటల్ నుంచి ఇప్పుడే ఆయన ఫోన్ చేశారు. అవునా? ఏమైంది? రిపోర్ట్స్ తీసుకున్నాడా? అంతా నార్మల్గానే ఉందంట. ప్రాబ్లం ఏమీ లేదుగా? ఇప్పుడంతా ఓకేనా? రిపోర్ట్స్ తీసుకున్నాడక్క, కానీ ఇంకా డాక్టర్కి చూపించలేదంట. అదేంటి?
రిపోర్ట్స్ తీసుకున్నా గానీ ఇంకా డాక్టర్కి చూపించకపోవడం ఏంటి? ఎందుకని చూపించలేదంట? ప్రియాంక లేదంటనా? అక్క నువ్వు రిపోర్ట్స్ గురించి కంగారు పడకు. ప్రియాంక ఎక్కడికి వెళ్ళలేదు, అక్కడే ఉందంట. ఆపరేషన్ థియేటర్లో బిజీగా ఉందంట. అవునా? అయితే ఇంకేంటి, ఆపరేషన్ థియేటర్ నుంచి బయటికి రాగానే చూస్తుంది కదా, మరి ఇంకెందుకు ఫోన్ చేయడం? గౌతమ్ బాబు గారి పిన్ని పద్మ గారు పడిపోయారంట. ప్రియాంక ట్రీట్మెంట్ చేస్తుంది ఎవరికో కాదు, పద్మ గారికేనంట. కమలా మేడం గారు, ధనుంజయ్ గారు, చంద్ర గారు అందరూ అక్కడే ఉన్నారంట. ఆ విషయం చెప్దామనే ఈయన ఫోన్ చేశారు. పాపం అక్క, అలా ఎలా పడిపోయారో ఏంటో. పైగా ఆవిడ ఒట్టి మనిషి కూడా కాదు, ప్రెగ్నెంట్. ఇప్పుడు ఆవిడ పరిస్థితి ఎలా ఉందో ఏంటో తలుచుకుంటేనే చాలా భయంగా ఉంది. అయ్యో, అసలు అలా ఎలా పడిపోయారు? ఇప్పుడు పద్మగారికి ఎలా ఉందో తెలీదా? ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్లారంటే చిన్న దెబ్బ అయితే కాదు, ఏదో పెద్దగానే జరిగి ఉండాలి. అసలు ఎలా జరిగిందో తెలియలేదా? అవును, అక్కడ గౌతమ్ గారు ఉంటారు కదా, శ్రీధర్ ఆయన అడగచ్చు కదా. లేదక్క, అక్కడ వాళ్ళు మాత్రమే ఉన్నారంట, బావ లేడంట. నేను ముందే అడిగాను, పద్మగారు ఇంకా ఆపరేషన్ థియేటర్లోనే ఉన్నారని చెప్పాడు. అదేంటి గౌతమ్ గారు లేకపోవడం? గౌతమ్ గారికి ఇంకా తెలియలేదా? లేకపోతే అప్పుడే చెప్పడం ఎందుకని వాళ్ళు చెప్పలేదా? ఏమై ఉంటుంది? ఏమో అక్క, అదే అర్థం కావడం లేదు. బావకి ఫోన్ చేసి విషయం ఏంటో అడుగుదామంటే వాళ్ళు చెప్పకుండా ఆ విషయాన్ని మనం చెప్పినట్టు అవుతుంది. బావని మనం టెన్షన్ పెట్టినట్టు అవుతుంది. బావకు కాకుండా ఒకసారి మేడంకి ఫోన్ చేసి విషయం ఏంటో తెలుసుకోరాదు? చెయ్యొచ్చు, కానీ ఇప్పుడు వాళ్ళు అక్కడ ఎంత టెన్షన్లో ఉన్నారో ఏంటో. కొంచెం సేపు వెయిట్ చేద్దాం. ఈలోపు పద్మగారు కూడా ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు వస్తారేమో చూసి ఆ తర్వాత కాల్ చేద్దాం. సార్, ఏం ప్రాబ్లం లేదు కదా? ఇప్పుడు పద్మకి ఎలా ఉంది? తను బాగానే ఉంది కదా? తనకేం కాలేదు కదా? అమ్మా చెప్పమ్మా, తనకి ఎలా ఉంది? పద్మ ఇప్పుడు ఎలా ఉంది? అంతా ఓకేనా? కాంప్లికేషన్స్ ఏం లేవు కదా? ఏంటమ్మా ప్రియాంక, పద్మకి ఇప్పుడు ఎలా ఉందో చెప్పండి. మా పద్మకేం కాలేదు కదా? పద్మ క్షేమంగానే ఉంది. నౌ షీఈ్ ఆల్ రైట్. నాకు తెలుసు పద్మకి ఏం కాదు. నాకు తెలుసు వదినా, పద్మ క్షేమంగానే ఉందంట, క్షేమంగానే ఉందంట. కానీ బేబీని కాపాడలేకపోయాం. పద్మకి మిస్క్యారేజ్ అయింది. ఏంటి ఏంటి మీరు చెప్పేది? అబార్షన్ అవడం ఏంటి సార్? మిస్క్యారేజ్ ఏంటి? అలా జరగడానికి వీలేదు. అలా జరిగే ప్రసక్తే లేదు.
తను పిల్లల కోసం ఎంత అవస్థ పడింది. పద్మకి ఇలా జరగకూడదు, అసలు జరిగే అవకాశమే లేదు. తను 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 చాలా బాగా కేర్ తీసుకుంది. వదినా అన్నయ్య, మీరైనా చెప్పండి, అలా జరగదని చెప్పండి. పద్మకి అలా జరగదు. అయినా తను టైంకి తిని టైంకి టాబ్లెట్లు వేసుకుంటుంది, తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకుంటుంది. అయినా తనకెందుకు అలా జరుగుతుంది? డాక్టర్, అలా ఏం కాదు. ఒకసారి మళ్ళా మీరు చెక్ చేయండి ప్లీజ్. ఐఎమ్ సారీ. డాక్టర్, చెక్ చేయమంటే వెళ్ళిపోతున్నారేంటి? మళ్ళీ ఒకసారి చెక్ చేయండి. పద్మకి అలా జరిగి ఉండదు. ప్రియాంక, నువ్వైనా ఒకసారి చెక్ చేయమ్మా. నువ్వే కదా తనకి వారానికి ఒకసారి టాబ్లెట్స్ అన్ని రాసిచ్చావు. ఒకసారి చూడమ్మా ప్లీజ్, నా కోసం. ప్లీజ్ చంద్ర, ఆగరా ప్లీజ్. లేదన్నయ్య, పద్మకి అలా జరగదు. ఇది అబద్ధం అని చెప్పమని అన్నయ్య. అన్నయ్య, ఒకసారి మళ్ళీ చూడమని చెప్పు అన్నయ్య. వదినా, ఏదో పొరపాటు పడి ఉంటారు. నువ్వైనా చెప్పొదినా. నీకు కూడా తెలుసు కదా పద్మ ఎంత జాగ్రత్తగా ఉండేదో. అలా జరగకూడదని చెప్పొదినా. చంద్ర గారు, మీ బాధ నేను అర్థం చేసుకోగలను. నాకు తెలుసు ఈ ప్రెగ్నెన్సీ మీకు ఎంత ఇంపార్టెంటో. కానీ ఏం చేస్తాం, ఇలా జరిగింది. మేము చెప్పేది నిజం. తనకి నిజంగానే మిస్క్యారేజ్ అయింది. అలా జరగడానికి వీల్లేదు. చంద్ర, కూల్ రా, నువ్వు టెన్షన్ పడకు. టెన్షన్ పడకరా. అసలు ఏం జరిగిందో అడుగుదాం. నువ్వు కొంచెం కామ్ గా ఉండరా. చంద్ర, నా మాట వినరా. సార్, అసలు ఎందుకు ఇలా జరిగింది? ధనుంజయ్ గారు, మీకు తెలియందే ఉంది. తనది లేట్ ప్రెగ్నెన్సీ. అదీ కాక తనకి కడుపు నొప్పి వచ్చినప్పుడు హాస్పిటల్కి తీసుకొస్తే నేను అప్పుడే చెప్పాను, యూట్రస్ కొంచెం వీక్గా ఉంది, సూచర్ కానీ బ్యాండ్ కానీ వేయాలని. అప్పుడే వేసుంటే బాగుండేది. ఇప్పుడు ఇలా జరగకుండా ఉండేది. అది వేయకపోగా ఇప్పుడు ఇంజూరీ కారణంగా యూట్రస్ బలంగా లేకపోవడం వల్ల అబార్షన్ జరిగింది. ఏం చేస్తాం, మన బ్యాడ్ లక్. పద్మకి ఎలా ఉంది? తనకి విషయం తెలుసా? మేం వెళ్ళి చూడొచ్చా? పద్మగారు ఇప్పుడు బానే ఉన్నారు. ఇప్పుడే ఐసీయూకి షిఫ్ట్ చేశాం. ఒక తల్లిగా తనకి మిస్క్యారేజ్ విషయం తెలిసే ఉండొచ్చు. కానీ మీరు తొందరపడి చెప్పకండి. తెలుసో లేదో కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత చెప్పండి. దెబ్బ తగిలిన కారణంగా, తనకున్న భయం కారణంగా కొంచెం డిస్టర్బ్గా ఉంటారు. తను కొంచెం రికవర్ అయ్యాక చెప్తే మంచిది. సరే సార్. బాధపడకురా. బాధపడకండి అత్తయ్య గారు. ఇలా జరుగుతుందని ఎవ్వరూ అనుకోరు కదా. ఏం చేస్తాం, మన దురదృష్టం. రే చంద్ర, బాధపడుకో అని చెప్పడం ఈజీ అని తెలుసు.
మనం మాత్రం ఏం చేస్తాం చెప్పరా? నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే పద్మకి ఎవర్రా ధైర్యం చెప్తారు? ధైర్యంగా ఉండరా, ప్లీజ్ రా, నేను చెప్పేది విను. రేయ్, హలో ధన, నీ ఫోన్ కోసమే వెయిట్ చేస్తున్నాను రా. ఏం జరిగింది? పద్మకి చెకప్ చేశారా? పద్మ బాగానే ఉంది కదా? ప్రాబ్లం ఏం లేదు కదా? పద్మకి ఇప్పుడు బానే ఉంది నాన్న. అమ్మయ్యా, ఈ వార్త కోసమే ఇందాక నుంచి ఎదురు చూస్తున్నాను రా. ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంది. పద్మకి బానే ఉంది, కానీ కానీ ఏంట్రా, ఏం జరిగింది? అది పద్మకి అబార్షన్ అయింది నాన్న. అయితే ఇప్పుడు అసలు విషయం ఏంటి? ఇదంతా నాకెందుకు చెప్తున్నావు? పద్మ గారికి అబార్షన్ అయ్యింది కాబట్టి. ఏంటి నువ్వు చెప్పేది? అబార్షన్ అవ్వడం ఏంటి? అసలు ఇదంతా ఎలా జరిగింది? పద్మ పిన్నికి అబార్షన్ జరిగింది.